2022-23లో మొత్తం మనకు 300 కిలోమీటర్ల లక్ష్యమైతే మరి గ్రామంలో ఒక రోజు మనం అందరము కూడా భాగస్వామ్యమై విస్తరించి ఆ అవార్డులకు నిదర్శనం అది మాత్రమే. సో దీంట్లో 2021-22లో మొత్తం నాటిన మొక్కల సంఖ్య ఉన్నటువంటి ఔత్సాహిక గాయకులు తయారు చేసినటువంటి ఒక సీడీని గౌరవ మంత్రివర్యులు మరియు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు జరిపించేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులు, వీధి దీపాలు, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించడంపై మరియు కుంటూరు గుంతల నిర్మాణంపై మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన సంక్షేమ శాఖ ప్రతి ఒక్క పౌరుడు పల్లె ప్రగతిలో భాగస్వామ్యమై మన పల్లెలను సమిష్టిస్తూ జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో హరితమయమైన ఆకుపచ్చని పల్లెలుగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణకు బాటలు వేయడమే ధ్యేయంగా పల్లెలను అభివృద్ధి దిశలో అడుగులు వేయించుదాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ఆ సీడీ తయారు చేశారు. దాని జంబో సీడీని మరి మనం అమాత్యవర్యుల చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నాం. ఒకసారి మన కార్యక్రమం నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి సీడీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పల్లె ప్రగతి కానివ్వండి, పట్టణ ప్రగతి కానివ్వండి, మరి ప్రత్యేక తెలంగాణ. బట్ ఇప్పుడు మాత్రం 24 గంటలు కనిపించే రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఈ రెండు కార్యక్రమాలు అటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో కూడా మరి విద్యుత్ సంబంధమైనటువంటి అనేక పనులని మనం ఇదివరకు టేకప్ చేసుకున్నాం. అందులో మిగిలిపోయినటువంటి పనులను కూడా మరి 5వ విడత పల్లె ప్రగతిలో మనం తీసుకోబోతున్నాం. దానికి సంబంధించి ఎస్సీ ట్రాన్స్పోర్ట్ గారిని ఒకసారి వివరించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమాండ్. మున్సిపల్ చైర్మన్, డిసిఎస్ చైర్మన్, గౌరవ కలెక్టర్ గారు, వేదిక మీద అధికారులు, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, విద్యుత్ శక్తి పరంగా ఎంత అభివృద్ధి చెందిందనేది కొంత ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచబోతున్నారు. ఇప్పుడు 4,96,000 మంది వినియోగదారులైన 29% పెరిగింది ఈ 8 సంవత్సరాలలో. గృహ వినియోగదారులు 29%, వ్యాపారం వాణిజ్యం 36% పెరగడం జరిగింది. కాటేజ్ ఇండస్ట్రీస్ 103% అభివృద్ధి చెందడం జరిగింది. అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ వచ్చి ముందుకు తీసుకెళ్ళాలని. సో దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా ఇప్పటివరకు మీకు డిఆర్డిఓ గారు, అదేవిధంగా ఏపీడీ జడ్పీ గారు తెలియజేశారు. నేను ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మనకి తెలుసు, గతంలో చరిత్ర చదువుకున్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నాము. సో చరిత్రలో ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు, రాజులు వచ్చారు, మరి పరిపాలకులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం చూసినట్లయితే కొన్ని వందల వేల రాజులు పరిపాలించిన వాళ్ళ నుంచి మనకు నోటికి తెలిసిన పేర్లు 5 లేక 10 మాత్రమే ఉంటాయి. అవంతా కూడా చరిత్రకారులు వాళ్ళ చరిత్రని చదివి ఆ రోజు వాళ్ళు పర్యటన చేసి చెప్పిన వాటిని మనం ఈరోజు చదువుకుంటున్నాం. విదేశాల్లో కావచ్చు, మన దేశాలు కావచ్చు. ముఖ్యంగా మన దేశానికి వచ్చినట్లయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం పాలించినటువంటి అశోక చక్రవర్తి ఈరోజు మనకు తెలుసు. ఆ తర్వాత గుప్తుల కాలంలో చూసినట్లయితే స్వర్ణయుగం అంటారు, మనకి చంద్రగుప్త మౌర్యుల గురించి తెలుసు. అదేవిధంగా ఆ తర్వాత మిగతా పాలకులు వచ్చినట్లయితే చూస్తే ఎవరైతే ప్రజలకి దగ్గరగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకు అవసరమైన అన్ని నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, వసతులు కావచ్చు, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి పనిచేశారు, వాళ్ళందరినీ కూడా ప్రజలు చరిత్ర గుర్తుపెట్టుకుంది. సో ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాలని ప్రజల జీవన ప్రమాణం ఏవైతే పెంచుతాయో వాటిని మాత్రమే ముందు ప్రాధాన్యతనిచ్చి చేయడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. మరి ప్రభుత్వం అనేక ఫండ్స్ మనకి ఇస్తుంది. మరి ఈరోజు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, గ్రామ పంచాయతీ నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని. మరి ఎప్పటికప్పుడు మనకు అనుకున్నంత ఫండ్స్ రావడం వల్ల ఈ
ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేస్తూ వెళ్తున్నాం కాబట్టి మరి ప్రతి గ్రామం కూడా 1-2 అని కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం ఆదర్శ గ్రామాలు కావాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా సంపూర్ణంగా మనం నిర్వహిస్తే మరి దేశంలో మన రాష్ట్రం ఎప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది కాబట్టి మరి ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేసి మళ్ళీ మన తెలంగాణను నెంబర్ 1 లాగా ఉంచేలాగా అందరూ ప్రయత్నం చేయాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక శివ గారు చెప్పినట్టు గతంతో పోలిస్తే గతం కంటే ఇప్పుడు పట్టణాలలో జనసాంద్రత అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అది చదువుల పరంగా కానివ్వండి, వాణిజ్య పరంగా కానివ్వండి, అంటే మైగ్రేషన్ ఎక్కువై జనసాంద్రత అనేది రోజు రోజుకు పెరుగుతుంది. మరి అందుకు తగ్గట్టుగా అమ్యూనిటీస్ ఉండాలి, సౌకర్యాలు ఉండాలని భావించి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక బృహత్ కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం అనేది అందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు మరి ఈ సదుపాయాలే వినూత్నంగా ఉండే విధంగా, అంటే పబ్లిక్ ఇచ్చి అందించేటటువంటి కమ్యూనిటీస్ వినూత్నంగా ఉండే విధంగా వినూత్నమైన కార్యక్రమాలను అందించడం జరిగింది. ప్రతి కార్యక్రమాలు మేము ఇప్పటివరకు టేక్ ఓవర్ చేశాము. ఇది 4వది. పబ్లిక్ టాయిలెట్స్ ఓపెన్ చేసుకొని ఉన్నాము. అదేవిధంగా మెయిన్ జంక్షన్లలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మరి మమ్మల్ని జగిత్యాల పట్టణాన్ని సిటీ ఆఫ్ 4 పాయింట్స్ అని అంటారు. జనరల్గా గూగుల్లో నాకు కనిపిస్తుంది. అంటే 4 వైపులా 4 చెరువులు ఉంటాయి. ఆ చెరువుల్ని ట్యాంక్ బండ్లుగా డెవలప్ చేస్తూ చింతకుంట, మోతే, ముప్పాల, కల్లపల్లి చెరువులు అవి కూడా డెవలప్ చేసుకొని ఉన్నాము. వైకుంఠ ధామాలు చింతకుంట, మోతే, వైకుంఠ ధామాలు కూడా డెవలప్ చేసుకొని దానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అంటే ఇల్లు లేని వారు ఉండడానికి కిచెన్స్, పూజలు ఇవన్నీ కూడా యాష్ కలెక్టింగ్ రూమ్ ఇవన్నీ కూడా చేసుకొని ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ అంతటికి మధ్య కూడా ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండే విధంగా, అంటే గౌరవ కౌన్సిలర్స్కి అదేవిధంగా వార్డ్ ఆఫీసర్స్ వర్క్ చేస్తున్న వార్డ్ ఆఫీసర్స్కి కూడా ఒక హెల్తీ కాంపిటీషన్ ఇచ్చే విధంగా పట్టణ ప్రగతి పురస్కారాలు కూడా పార్ట్స్కి 1st, 2nd, 3rdగా ఇవ్వాలని ఈ 15 రోజులు అయిన తర్వాత ఇవ్వాలని కూడా ఒకటి డెసిషన్ తీసుకొని ఉన్నాము. గౌరవ కౌన్సిల్ సభ్యులు మేమందరం కూడా డెఫినెట్గా ఈసారి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారి సహకారంతో, గౌరవనీయులు కలెక్టర్ గారు సార్ రవి సార్ సహకారంతో కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు, అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్ అదేవిధంగా ప్రజలందరి భాగస్వామ్యంతో కూడా ముందుకు తీసుకొని వెళ్ళి మా జగిత్యాల పట్టణాన్ని రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మంచిగా గెలిచినాం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఏదైతే గవర్నమెంట్ మేము గెలిచిన తర్వాత ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని మొదటి విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడతలో విజయవంతం చేసి ఈరోజు గ్రామాల్లో సంపూర్ణమైనటువంటి కొంత అంటే మనం గ్రామాల గతంలో ఏదైతే ఈ 4 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఎంతో అభివృద్ధి జరిగింది అనేది చెప్పక తప్పదు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా గతం కంటే ఎక్కువ వచ్చినాయని చెప్పక తప్పదు. ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు హరితహారం చెట్లతోటి స్వాగతం పలుకుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు మనం శ్మశాన వాటిక చూసుకున్నా, డంపింగ్ యార్డ్ చూసుకున్నా, గ్రామాలలో గతంలో ఎక్కడ చూసినా చెత్త అక్కడనే ఉండే. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనిచ్చి ఈరోజు గ్రామాలు అంత సస్యామలంగా ఉన్నాయి అని అంటే ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన నుంచే ఈ కార్యక్రమాల్లో విజయవంతం చేయడానికి. ఒక్కటిసారి సర్పంచులు అని అంటే గతంలో వేరే ఉండే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నిధులు ఇచ్చిన తర్వాత సర్పంచులు ఈక్వెల్ సప్లై అంటే మల్టీపర్పస్ వర్కర్స్తో సమానంగా పనిచేస్తున్నాం సార్. మరి 9వ నెల 6వ తారీఖు నుండి మరి 10వ నెల వరకు, 9వ నెల 6వ తారీఖు నుండి 10వ నెల 5వ తారీఖు వరకు మరి చీఫ్ మినిస్టర్ స్వచ్ఛార్త మిషన్లో భాగంగా మరి 30 రోజుల కార్యక్రమం పట్టణాల్లో కానీ మరి గ్రామాల్లో కానీ మరి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. ఆ 30 రోజుల కార్యక్రమం ఉద్దేశం మరి గ్రామాలలో పాత ఇండ్లుంటే కానీ గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే కానీ అవి డిస్మెంటల్ చేయాలని ఆదేశం
ఆదేశాలు జారీ చేయడం. అదేవిధంగా మన మోరీలో మరి పూరకపోతే అది సీల్ట్ తీయడం కానీ, మరి గ్రామంలో రోడ్లలో బొందరున్న కాడ మరి మొరం పోయడం కానీ, మరి డ్రింకింగ్ వాటర్ సరిగ్గా సప్లై జనానికి లేకపోతే సరిచేయడం కానీ, మరి అదేవిధంగా చెట్లు లేని కాడ చెట్లు పెట్టడం కానీ, ఈ 30 రోజుల కార్యక్రమం మరి గౌరవ ముఖ్యమంత్రి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు తెలంగాణ అన్ని రంగాల్లో ముందుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మనందరికీ గుర్తుండే ఉంటుంది. వారు ఈ జూన్ 2 నాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనేకమైనటువంటి ప్రశ్నలు, అసలు ఈ రాష్ట్రం ముందుకు సాగుతుందా, అసలు ఈ రాష్ట్రానికి మనుగడ ఉంటుందా, ఇది ఒక విఫల ప్రయోగం అని చెప్పి అనుకున్న ఆ రోజు నుండి ఈరోజు ఒక్కసారి చూస్తే అసలు మన రాష్ట్రమేనా అన్నటువంటి గొప్ప పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు మేము కొత్తగా మేము జిల్లా పరిషత్ సభ్యునిగా ఉన్నప్పుడు అప్పుడు మాకున్నటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఊరికే ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేది. ఏదైనా మీటింగ్ అయితే ఆ మీటింగ్కి సంబంధించి మా ఊరికి అది కావాలి ఇది కావాలని చెప్పి ఒకటే స్లోగన్ ఉంటుండే. ఒకరు మా ఊర్లో నీళ్ళు లేవంటే అందరు లేచి నీళ్ళు లేవందరు, ఒకరు మా ఊర్లో కరెంట్ లేదంటే అందరు లేచి కరెంట్ లేదందరు. అంటే ఇన్ జనరల్గా ఉన్నటువంటి సమస్యలు. ఇక మీటింగ్ పోయే రోజు అయితే వరి కంకులు తర్వాత ఇవన్నీ పట్టుకొని పోయేది అన్నట్టు, ఎండిపోయిన ఏమన్నా ఉంటే పట్టుకొని పోయేది. అంటే అదే రొటీన్ మీటింగ్. కానీ ఇవాళ పరిస్థితులు ఒకసారి చూస్తే సరే మా ఎందుకు నిరుత్సాహం ఉందో నాకైతే అర్థమైతే లేదు, కానీ అప్పటికి ఇప్పటికీ అసలు పోలికే లేదు. అయితే మేము అందం అప్పుడు మాకు బాగా ఇబ్బంది అవుతుంది, కనీసం మేము ఉన్న వాడలన్నా పనులు చేసుకుందాం, ఏమన్నా చిన్నగా పనులు అంటే 1,00,000 రూపాయల పనికి అసలు ఇక దేవుడు దిగచ్చేది. అంటే అంత ఇబ్బందులకు వెళ్ళి ఇవాళ ప్రజాప్రతినిధులను ఇవాళ చూస్తూ ఉంటే సరే మన చేతుల నుండి పెట్టకపోవచ్చు ఖర్చు మనం, కానీ ఇవాళ మీరు ఏదనుకుంటే అది ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా కోట్ల రూపాయల పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి, మన కళ్ళ ముంగంటే జరుగుతూ ఉన్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి గురించి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా డీటెయిల్గా చెప్పారు. అండ్ ఇది కొత్త ప్రోగ్రాం కూడా కాదు, మన అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళం. అయితే ఒక 2-3 విషయాలు చెప్పి ఆ తర్వాత పెద్దలు మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. సపరేట్గా పల్లె ప్రగతిలో కానీ పట్టణ ప్రగతిలో కానీ మనం చేపట్టబోయే కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. ఈ రెగ్యులర్గా మనం చేసే కార్యక్రమాలనే ఒక మిషన్ మోడ్లో ఒక 15 రోజులు కంటిన్యూస్గా ఫోకస్డ్గా చేయడం గురించి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం చేస్తాం. సో ఏ పల్లెనైనా ఏ పట్టణమైనా కానీ చక్కగా తీర్చిదిద్దుకున్నప్పటికీ దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయకపోతే మనం క్రియేట్ చేసుకున్న అసెట్స్ ఉపయోగంలోకి రావు. పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, డంపింగ్ యార్డ్స్ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, లేదా మనం గ్రామాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మల్టీ రెవెన్యూ ప్లాంటేషన్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేయవలసిన బాధ్యత మనందరిపైన. గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా కండక్ట్ చేసిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ మంత్రివర్యులు, జెడ్పీ చైర్పర్సన్స్, డిపిఓస్, కలెక్టర్స్ అందరినీ పిలిపించి ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ మీద అవగాహన పెట్టినప్పుడు ఇదే పాయింట్ చెప్పారు. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ షుడ్ ఆల్వేస్ బి దేర్. ఏదో ఒకసారి చేసేసాము, మా గ్రామం చాలా బాగా అయిపోయింది లేదా మా వార్డ్ బాగా అయిపోయింది అని అంటే కుదరదు. ఆ క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అన్నది ఇట్ షుడ్ బి ఎ కంటిన్యూస్ థింగ్. సో ఈ జిల్లా వ్యాప్తంగా చూస్తే మన దగ్గర చాలాసార్లు ఈ 4 విడత 5 విడతలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి అదనంగా గౌరవ మంత్రి గారి సూచనలతోటి మనం మధ్యలో స్పెషల్ డ్రైవ్స్ లాగా పెడుతున్నాము. 77 కిలోమీటర్లు అంటే చాలా గ్రామాలలో చాలా పట్టణాల గుండా ఈ రోడ్స్ వెళ్తాయి. కాబట్టి మన పరిధిలో మన జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్లాంట్స్ ఏమైనా సర్వైవ్ కాకపోయి ఉంటే వాటిని రీప్లేస్ చేయడం, అవన్నీ కూడా మనకి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఎట్లాగో 18th జూన్ వరకు ఉంటుంది కాబట్టి అంతలోపు హరితహారం కూడా స్టార్ట్ అవుతుంది. సో మల్టీ లెవెల్ రెవెన్యూ ప్లాంటేషన్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం ఒకటి చూడాల్సి ఉంటుంది. కార్యక్రమాలు ఓన్లీ అధికారులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు చేస్తే కుదరదు. ముఖ్యంగా మీరు పబ్లిక్లో సపోర్ట్ ఉన్న వ్యక్తులు, మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మీ సపోర్ట్ ఎక్కువగా ఉంటే మేము ఓన్లీ కోఆర్డినేట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంతకుముందు ఎట్లయితే ఈ జిల్లాను ముందు వరుసలో నిలబెట్టారో, పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, ఇతరతర కార్యక్రమాల్లో ఎట్లయితే ఈ జిల్లాను
మనమందరం కలిసికట్టుగా ఈ జిల్లాని ఎలా అయితే ముందు వరుసలో ఉంచామో ఈసారి కూడా పల్లె ప్రగతిలో పట్టణ ప్రగతిలో గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇతర జిల్లా గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో మీ అందరి సహకారంతో అదే అదే ప్లేస్లో ఉంచాలని ఈ సభాముఖంగా ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. 5వ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మనం రేపటి నుంచి అద్భుతంగా ప్రారంభం చేసుకోబోతాము. ఇదే సందర్భంలో సరిగా 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉండే నాకొకటి గుర్తుకొస్తుంది. నేను చిన్నతనంలో పుస్తకాలు చదివేటప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, పెద్ద పెద్ద వక్తలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలను వినేది. గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యం అసాధ్యం మేము చేస్తామని ఇలా వినేది. కానీ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఇది రాదు అన్నటువంటి తెలంగాణతో, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు అనేటువంటి తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ పరిస్థితి నుంచి సూచించే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా ఇవాళ తెలంగాణ గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ సుస్థిరమైంది. ఇవాళ పల్లెలన్నీ అద్భుతంగా మురిసిపోతున్నాయి. పల్లెలన్నీ మురిసిపోతున్నాయి అద్భుతంగా ఇవాళ ప్రగతి సాధించినాయి. ఓడిసా మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఒక పెద్ద సంబరం చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అట్లా లేదు. పల్లె ప్రగతి ద్వారా నేరుగా నిధులు ప్రతి సంవత్సరానికి ప్రతి నెలకు 300 పైసలకు కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు లక్షకు పైగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ 10 లక్షల పైగా మరి ఆ వస్తున్నటువంటి నేరుగా ఖాతాలలో జమ అయి ఆ పల్లెల అభివృద్ధి కోసం మరి కేసీఆర్ గారి వల్ల కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ మన అవార్డుల దేశంలో ఆ 10కి 10 వచ్చే సంవత్సరం కూడా మనమే సాధించే విధంగా కృషి చేయాలని చెప్పి మరి తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశాన్ని కలిగించినటువంటి గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా సంతోషం. గతంలో జరిగిన పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా గొప్పగా పార్టిసిపేట్ అవ్వడం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ అయ్యే విధంగా కూడా చూడడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఈసారి కొత్త ఎక్కువ పెట్టకుండా కానీ ఉన్నే కంటిన్యూ అయ్యే విధంగానే పాత ఏదైతే ఉన్నాయో వాటిని మంచిగా చేసుకునే విధంగా ఎక్కువ ఆర్థిక భారం అంటే బాగా ఖర్చు ఎక్కువ లేకుండా ఉన్న వాటిని మంచిగా చేసుకునే కార్యక్రమాలే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఆ పట్టణ ప్రగతి కానీ పల్లె ప్రగతి చేస్తూ ఉంటాం. చాలా విషయాలు చెప్పారు. ఇంకా పెద్దలు మంత్రి గారు మాట్లాడుతున్నారు. కొడుకుల మీదగా ఒక 2-3 సూచనలు ఇచ్చి ఇస్తుందని చూస్తూ ఉంటే, ఒకటేమో ప్రతి గ్రామానికి కూడా ఒక మండల స్థాయి నాయకులు పెడతా ఉన్నారు అధికారికి. వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఒకసారి వాళ్ళు కూడా మండల స్థాయి మీటింగ్ ఉంటే ఇక్కడ ఉంటే బాగుండేదేమో అందరూ చెప్పేది కొంతమంది కాబట్టి. రెండవది ఇరిగేషన్ అధికారులు కూడా కొద్దిగా ఉంటే బాగుండేది. ఎందుకంటే మనకు ఇరిగేషన్ అధికారులు ఉంటే బాగుండేది సార్. ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయి లేరు. ఎందుకంటే పట్టణాలకు ఇప్పుడు పల్లెలలో కూడా పల్లెలలో మన నీళ్ళలో పోయి చెరువులలో పోతున్నాయి. దాన్ని కొంత ఆపే విధంగా ఎఫ్టీఎల్లో నిర్మాణాలు జరగకుండా కొద్దిగా చూడాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో టీఎస్బీఏ పాస్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పట్టణ ప్రజలు చెప్పారు. ఆ 2-3 విషయాలు తెలియజేస్తూ మిగతా చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా బయో ఫెన్సింగ్ ఇవన్నీ కూడా, గ్రీన్ ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయమని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతూ మరి సూచన చేస్తే అందరం కూడా దీంట్లో భాగస్వాములై సక్సెస్ చేయాలని చెప్పి మా ప్రజాప్రతినిధులు అధికారులందరూ కోరుతూ ముగిస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. ఏ డివైడ్స్ తెలవని గారు గౌరవ సర్పంచ్ ఇప్పుడు 3 సంవత్సరాలు అయిన కనుక పల్లె ప్రగతి కానీ మున్సిపల్ చైర్మన్ పట్టణ ప్రగతి కానీ వీరన్నీ ద్వారా చేశారు. ఇప్పుడే అదేవిధంగా కొత్తగా కాకుండా మన ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో చెట్ల మీద కానీ ఎక్కడైతే మనం
ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో డ్రైన్స్ కానీ, పట్టణాల్లో డ్రైన్స్ కానీ, గ్రామాల్లో డ్రైన్స్ కానీ పూర్తి చేసే విధంగా, చెట్టు పెట్టే విధంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ 15 రోజులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఏదైతే మనకి ఇదివరకు వచ్చిన అవార్డ్స్ ఉన్నాయో దానికంటే ఒక 4 గంటలు ఎక్కువ వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. గౌరవ సర్పంచుల పూర్వ అధ్యక్షులతో కోరేది ఏంటంటే నిన్న మొన్నటి వరకు కొంచెం మీకు సంశయం ఉండే, డబ్బులు రాలేదు, కొంతమంది మీరు పాల్గొనడం మనం కూడా అర్థం చేసుకోవాలి. సర్పంచులకు కూడా గ్రామం పెద్ద మనిషి కనుక 2 సంవత్సరాల నుంచి మనకు కరోనా వచ్చింది. కరోనాతో మనకు వచ్చే ఆదాయం కూడా తగ్గింది ప్రభుత్వానికి. దానికి ఇంకా 3 నెలలు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్లకు 3 సంవత్సరాలు అయింది. ఒక్కొక్కరు ₹1,00,00,000 కనీసం ఒప్పుకోవచ్చు, పరిస్థితి చూసి ఒప్పుకోవచ్చు. మనకు వచ్చే బడ్జెట్ రాకపోతే అది మీకు ఇచ్చిన వరం. ఈసారి గెలిచిన సర్పంచులకు ఒక వరం దొరికింది. అంతకుముందు ఈ గ్రామ పంచాయతీ డబ్బు రాకపోతుంటే అరపురం ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ డబ్బులు జరగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా సర్పంచుల ఖాతాలు వేయాలి, గ్రామ పంచాయతీ ఖాతాలు వేయని చెప్పి ఒక మంచి వరం ఇచ్చింది కనుక ఎప్పుడైనా చిన్న చిన్న లోటుపాట్లు జరిగితే దాన్ని అర్థం చేసుకోవాలి. మనం రోజు చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, పేపర్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కూడా మనకి ఏం లేకుండా అయిపోయింది. ఎన్ని పరిస్థితులు ఉన్నాయి కనుక త్వరగా అర్థం చేసుకొని ఇప్పుడు కాబట్టి 2 నెలలకు వస్తాయి, 2 నెలలకు వస్తాయని అర్థం చేసుకోవాలి. యువకులు ఒకనాడు సర్పంచులను చూస్తే ముసలి పెద్ద మనుషులు అవుతుంది. అంత యువకులు సర్పంచులు, మహిళలు కూడా, యువతలు కూడా, యువతలు వాళ్ళు కూడా యువకులు కనుక అందరూ కష్టపడి ఉమ్మడి తీసుకుపోయే విధంగా గ్రామాలు, అదేవిధంగా పట్టణాలు అన్ని విధాలు మనకు 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మన ఇంతవరకు మన కొట్ల జగిత్యాల జిల్లాలో అదేవిధంగా 5 మున్సిపాలిటీస్ కానీ అన్నింటి కూడా అభివృద్ధి తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా గౌరవ మంత్రి గారికి పేరు పేరు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం విషయంలో మే 18 రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు, అదేవిధంగా మొన్న రాజేంద్ర గారిలో జరిగిన పంచాయతీరాజ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి మండలాన్ని, ప్రతి జిల్లాను ముందు వరుసలో ఉంచినట్లయితే మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 20 గ్రామాలు ఓడిఎఫ్ఎస్లో ఉంటే అందులో 19 గ్రామాలు మన ఎంపీలు దత్తత తీసుకున్న ఒక్క గ్రామం కూడా దరిదాపుల్లోకి రాలేదు. కాబట్టి అది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా, ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు, మండలాలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. కాబట్టి అటువంటి గొప్ప వినూత్నమైన ఆలోచన అనే ఈరోజు హరితహార కార్యక్రమం కావచ్చు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే ఒక వినూత్న ఆలోచన రావడం కూడా అసలు ముఖ్యమంత్రి గారికి రావడం, ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఆలోచన రావు. పట్టణాన్ని బాగు చేయాలి, పల్లెను బాగు చేయాలనే ఆలోచన రావు. ఎందుకంటే పల్లె ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రోడ్లు బాగుండాలి, డ్రైన్స్ క్లీన్ చేయాలి. మరి చనిపోతే ఎక్కడ కాలబెట్టాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వైకుంఠ ధామాలు నిర్మించుకోవాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి నీరు అందించాలి. కాబట్టి ఈ విధమైన మౌలిక వసతులు ఈరోజు ఇంటింటికి తడి, పొడి, చెత్త ఉన్నదాన్ని కలెక్ట్ చేసుకొని డంపింగ్ యార్డ్లు కావచ్చు, ఈ విధంగా సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమం, పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈసారి 15 రోజులలో ఎవరైతే బాగా పనిచేస్తారో వారిని మన మంత్రివర్యులు ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా మంచిగా చేసిన గ్రామాలను కూడా మనం సన్మానించుకుందామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా మన అందరి భాగస్వామ్యంతో మన జగిత్యాల జిల్లాలో ముందు వరుసలో ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగం, అదేవిధంగా మన మంత్రివర్యులు ఈశ్వరరావు గారికి, అందరి శాసనసభ్యుల సహకారంతో మన జిల్లాలోని పల్లె ప్రగతిని ముందు వరుసలో ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై పట్టణ ప్రగతి, పల్లె ప్రగతికి సంబంధించినటువంటి విషయాలు, వివరాల గురించి మనకి కొత్త కాదు. ఎందుకంటే ఇది 5వ విడత పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఇప్పటికే అధికారులు మరి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులందరినీ కూడా రేపు 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా
ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొని విజయవంతంగా మరొకసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడం కోసం మరి ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇప్పటికే ప్రతి మండలంలో కూడా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల ద్వారా ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రణాళికలంతా కూడా రూపొందించుకొని దానికి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఆ విధంగానే ముందుకు పోయేటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రోగ్రాం ఏదైతే ఉందో వాస్తవంగా దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ద్వారా దేశంలోనే మొట్టమొదటి తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా విజయవంతమై వాటి ఫలితాలను సాధించింది అంటే దేశమే అబ్బరపడే విధంగా సాధించని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఏదో కొన్ని గ్రామాలు అంతకుముందు గంగదేవపల్లి లాంటి గ్రామాలు ఎక్కడో ఒక అద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి గ్రామాల పేరు చెప్పేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా మరి అద్భుతమైన ప్రగతిని సాధించినటువంటి విషయం పల్లె ప్రగతి ద్వారా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే గొప్పగా వాడుకుంటారో మరి ఆ గ్రామాన్ని, ఆ మండలాన్ని, ఆ జిల్లాను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ద్వారా మనకు కలిగింది. దీనికి నిధుల కొరత లేదు. ఇప్పుడే చెప్పినట్టుగా గతంలో చేసినటువంటి పనులన్నిటికీ కూడా నిధులు మరి మంజూరు చేసి వాళ్ళకి ఆ న్యూస్ అన్ని కూడా పేమెంట్స్ కూడా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి కొంత లేట్ అయినప్పటికీ కూడా చేసినటువంటి పనులు ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉంటే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ గ్రామంలో చూసినా పారిశుద్ధ్యం కావచ్చు, పచ్చదనం కావచ్చు, మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో మరి వైకుంఠ ధామం కావచ్చు, లేదంటే అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి మన పల్లె ప్రగతిలో నిర్దేశించినటువంటి ప్రతి ఒక్కటి అమలు చేసిన తర్వాత ఆ గ్రామం యొక్క రూపురేఖలే మారిపోయినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మండలానికి ఒకటి పంపిణీ కూడా వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై జై హింద్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినం రోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అగ్రగామిగా స్వచ్ఛతకు మార్పేరుగా రూపొందుతున్న తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైన జగిత్యాల నా పట్టణాన్ని పరిశుభ్రంగా ఆకర్షణీయంగా రూపుదిద్దడానికి ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా సంపూర్ణ సహకారాన్ని తోడ్పాటును అందించి మనస వాచ కర్మణ 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో నా గ్రామాన్ని, నా పట్టణాన్ని ముందు వరుసలో తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా. జై తెలంగాణ. ఏం కాన్స్టిట్యూన్సీ ఎన్ని ఉన్నాయో? మూడు కార్ఖానా మరొక ట్రాక్టర్ కొనాలి. కలెక్టర్ గారికి ఎంత పట్టుకెళ్ళాలి? పట్టణం కూడా ఇంకేదంటే అదే పోతుందా?
ఏదో ఇసుకుంటాను కదా ఇలా పక్క పట్టే డ్రైవరేనా లక్ష రూపాయల కంటే సంబరంలో దావత్ ఇచ్చాడు మనోళ్ళు అంతా ఇంకేది దావత్ ఇచ్చినోడికి ఇచ్చాడు దావత్ ఇచ్చాడు బాబు లబ్ధిదారు రాను సార్ అందరు గ్రూప్